భారత్లోని జపాన్ రాయబారి ఓనో కెయిచి శ్రీ సిటీని సందర్శించారు. గత నవంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది ఆయన మొట్టమొదటి శ్రీ సిటీ పర్యటన. చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ తకహాషి మనియో ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. తొలిసారి శ్రీ సిటీ సందర్శనే ఎజెండాగా జపాన్ రాయబారి ఇక్కడ పర్యటనకు రావడం తమకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. రాయబారికి శ్రీ సిటీ ప్రగతిని వివరిస్తూ 31 దేశాలకు చెందిన 235 కంపెనీలకు నిలయమైన శ్రీ సిటీ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. జపనీస్ సంస్థలకు భారతదేశంలో రెండవ అతిపెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా ఆవిర్భవించిందన్నారు. భారీ కంపెనీలతో పాటు పలు అనుబంధ పరిశ్రమలతో శ్రీ సిటీలోని బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ప్రధానంగా ఆయన దృష్టికి తెచ్చారు. పరిశ్రమ, విద్య, సుస్థిరత మూలస్తంభాలుగా అభివృద్ధి నమూనాను పెంపొందించడంలో శ్రీ సిటీ నిబద్ధతను వెల్లడించారు. శ్రీ సిటీ అభివృద్ధి, వ్యాపార అవకాశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన చర్చలు జరిపారు. జపాన్ పెట్టుబడులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహించడంతో పాటు ఇండో జపాన్ ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో శ్రీ సిటీ చేస్తున్న చురుకైన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. జపాన్లోని హిరోషిమా, టొయామా, ఎహైమ్ ప్రాంతాల వ్యాపార ప్రతినిధులు ఇటీవల శ్రీ సిటీ సందర్శనలను ఉటంకిస్తూ జపనీస్ వ్యాపారవేత్తలకు శ్రీ సిటీ అత్యంత అనువైన గమ్యస్థానంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జపాన్ పెట్టుబడిదారులకు శ్రీ సిటీ వ్యాపార అనుకూలతలను సిఫార్సు చేస్తానన్నారు. శ్రీ సిటీలోని వివిధ జపనీస్ కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులతో లంచ్ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీ సిటీ వ్యాపారానుకూల వాతావరణం, యాజమాన్య సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేసి కంపెనీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. తదనంతరం స్థానిక డైకిన్, యూనిషామ్ పరిశ్రమల్ని సందర్శించి అక్కడ ఉత్పత్తులు, ఇతర కార్యకలాపాలని ఆయన పరిశీలించారు. ఇక జపాన్ పెట్టుబడులకు శ్రీ సిటీ అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా ఎదుగుతుందన్న అంశాన్ని రాయబారి సందర్శన మరింత బలపరుస్తుంది. స్థానిక జపాన్ కంపెనీలు వ్యక్తపరిచిన అనుకూల భావన భారత్ జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసి శ్రీ సిటీలో పెట్టుబడులకు కొత్త అవకాశాలని సృష్టిస్తుంది.